మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం అంటే ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. కొంతమందికి రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ చేయడం రావట్లేదు. ఆ రెస్పాన్స్ షీట్ని ఎలా ఓపెన్ చేయాలో ఒకసారి నేను మీకు క్లియర్గా ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఎస్. సో ఫస్ట్ మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. ఓకే, సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి tshc.gov.in. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. సో మనకి ఈ రకంగా కనిపిస్తుంది. ఓకే, మనం దీనిపైన ఇలా క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది, హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ది గవర్నమెంట్ తెలంగాణ అని చెప్పి. ఓపెన్ అయిందా, మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ సర్వీసెస్, సో ఇక్కడ చూడండి ఈ సర్వీసెస్ ఉంది అండ్ రిక్రూట్మెంట్. సో రిక్రూట్మెంట్ పైన మనం క్లిక్ చేస్తాం. ఓకే, సో రిక్రూట్మెంట్ పైన మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. అండ్ ఇది హైకోర్టుకి సంబంధించింది అండ్ ఇది డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటిది. ఓకే, సో మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. అయితే నేను ఒకసారి ఇక్కడ ఐడి అండ్ పాస్వర్డ్ ఒకసారి రాసి చూపిస్తాను. ఓకే, సో ఐడి అండ్ పాస్వర్డ్ ఒకసారి చూపిస్తాను చూడండి, ఒక స్టూడెంట్ది అండి. ఓకే, సో ఫస్ట్ ఐడి చూడండి, అన్నీ మొత్తం ఐడిలోని అన్నీ కూడా క్యాపిటల్ లెటర్సే ఉంటాయి, స్మాల్ లెటర్స్ ఏమీ ఉండదు. ఓకే, TSHC 25099640. ఓకే, సో ఇది ఐడి అండ్ పాస్వర్డ్ చూడండి. ఓకే, సో పాస్వర్డ్ అనేది C, capital C, okay, and small z and dollar. Okay, so dollar symbol ఇలా వస్తుంది. Okay, so dollar symbol and 5 and small n and small w and 3 6, okay, H and 0 and capital P. Okay, so capital P and 9 and R and capital G and small y. ఓకే, సో ఇది ఐడి అండ్ పాస్వర్డ్. సో ప్రతిదీ చూడండి, క్యాపిటల్స్ వస్తే క్యాపిటల్స్ పెట్టాలి అండ్ స్మాల్ లెటర్స్ వస్తే స్మాల్ అండ్ డాలర్ సింబల్ అలాగే నంబర్ ఇవన్నీ స్మాల్ లెటర్స్. ఓకే, సో 0 అయితే 0 అండ్ O అయితే O యాజ్ గా ఇలాగే టైప్ చేయాలి. ఏదైనా మిస్టేక్ వచ్చింది అంటే ఇన్వాలిడ్ వస్తుంది. సమ్టైమ్స్ పాస్వర్డ్ ఏమైనా మనం తప్పు పెట్టుంటే అక్కడ ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని చెప్తుంది. అప్పుడు మనం అక్కడ ఫర్గెట్ కొట్టి అప్పుడు మనం కొత్త పాస్వర్డ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, మనం పెట్టుకునే పాస్వర్డ్ అయితే ఈజీగా ఉంటుంది, పర్వాలేదు. కానీ వెబ్సైట్ వాడు ఇచ్చేటప్పుడు మాత్రం అది కొంచెం లైక్ ఇలా ఈ విధంగా ఉంటుంది. డాలర్స్ కానీ అంటే ఒక్కొక్క సింబల్ ఒక్కొక్కలా, అదే మనం పెట్టుకుంటే ఈజీగా పెట్టుకుంటాం కదా. సో అది డిఫరెన్స్. ఒకవేళ అక్కడ పాస్వర్డ్ ఏమైనా తప్పు వచ్చినప్పుడు అక్కడ ఇన్వాలిడ్ అడిగితే మనం అక్కడ ఫర్గెట్ కొట్టి కొత్త పాస్వర్డ్ మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ వెబ్సైట్లో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు వెబ్సైట్లోని మనం వెబ్సైట్ ఓపెన్ అయిందా? ఓకే, వెబ్సైట్ మనకి ఈ రకంగా ఓపెన్ అయింది. వెబ్సైట్ పైన ఓపెన్ అయింది. సో ఇగోండి అండ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ సేమ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, సేమ్ అదే. ఓకే, సో సేమ్ ఇదే. దాన్ని అలా యాజ్గా చేసి ఇక్కడ క్యాప్చా ఉంటుంది. సో క్యాప్చా అనేది మనం ఇక్కడ టైప్ చేద్దాం. 7151 అండ్ 78 లాగిన్. సో లాగిన్ అయింది. ఓకే, సో ఇలా వచ్చింది డేట్ ఆఫ్ బర్త్. సో మొత్తం డీటెయిల్స్ అనేవి ఇలా వస్తుంది. ఓకే, సో అప్లికేషన్ దగ్గరికి వచ్చామా? అప్లికేషన్ దగ్గరికి వచ్చాక ఇది స్టూడెంట్ యొక్క తను ఏ ఎగ్జామ్కి అప్లై చేశాడు, ఎగ్జామినర్కి అండ్ రికార్డ్ అసిస్టెంట్కి అండ్ జూనియర్ అసిస్టెంట్కి మనకి ఈ రకంగా చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఇందులోని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రికార్డ్ అసిస్టెంట్ అనేది ఓపెన్ చేసి వ్యూ పైన మనం క్లిక్ చేస్తాం. సో వ్యూ పైన మనం క్లిక్ చేయగానే సో ఇలా వస్తుంది. ఓకే, సో అది తన యొక్క డీటెయిల్స్ అనమాట. ఓకే, సో ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ స్లిప్. ఓకే, సో పేమెంట్ స్లిప్ అండ్ అబ్జెక్షన్ ఫామ్ అలాగే క్యాండిడేట్ రెస్పాన్స్. సో మనకి ఏం కావాలి, రెస్పాన్స్ షీటే కదా కావాలి. సో మనం దీనిపైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా వస్తుంది.
ఓకే, సో ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అనేది ఎప్పుడెప్పుడు జరిగాయి అన్నది ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది. సో ఇక్కడ హియర్ ఈ హియర్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది క్వశ్చన్ పేపర్. ఓకేనా, సో ఈ రకంగా ఓపెన్ అవుతుంది క్వశ్చన్ పేపర్. ఇప్పుడు క్లియర్ ఉందా, అర్థమైందా? ఓకే, సో ఇది సో ఖచ్చితంగా పాస్వర్డ్ కానీ మనం ఐడి కానీ తప్పేమైనా చేసి ఉంటే ఖచ్చితంగా ఓపెన్ అవ్వదు, ఇన్వాలిడ్ వచ్చినట్లయితే. అలాగే పాస్వర్డ్ మీరు పెట్టింది తప్పు అని క్లియర్గా చెప్పినా సరే అక్కడ మనం మళ్ళీ క్లియర్గా ఒకసారి ఆ పాస్వర్డ్ అనేది ఫర్గెట్ కొట్టేసి మళ్ళీ మనం కొత్తది కూడా ఇవ్వచ్చు. కొత్త పాస్వర్డ్ ఇచ్చి మనం మళ్ళీ మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనం చూడొచ్చు. ఓకే, సో రెస్పాన్సెస్ చూసిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సో ప్లీజ్ సో అక్కడ మనం సర్వేకి సంబంధించి అంటే మనం సర్వే చేస్తున్నాం కదా, ఆ సర్వేకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ది అండ్ హైకోర్టుది అయితే హైకోర్టుకి కింద ప్రతి ఒక్క వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పొద్దున్న ప్రొవైడ్ చేసినటువంటి వీడియోలో, ఈరోజు పొద్దున్న పెట్టిన వీడియోలోని కింద డిస్క్రిప్షన్లో ఉంది సర్వే. ఓకే, సో ఏముంది అంటే ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ కోర్ట్ సర్వే లింక్ అని చెప్పి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంది అండ్ హైకోర్టు కూడా ఉంది. సో రెండింటి ఉంది, ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి దాని యొక్క డీటెయిల్స్. సో దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి అక్కడ ఉన్నటువంటి సర్వే పైన మీరు క్లిక్ చేసి ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది మీ నేమ్ అలాగే మీ డిస్ట్రిక్ట్ నేమ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో దీన్ని మీరు మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మనం సర్వే చేసిన దాంట్లో మనకి మ్యాక్సిమం కట్ ఆఫ్ ఎంత వస్తే బాగుంటుంది, కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటే మనకు ఉద్యోగం వస్తుంది మన డిస్ట్రిక్ట్లో కానీ మన కమ్యూనిటీలో కానీ. ఓకే, హైయెస్ట్ మార్క్స్ వస్తుందా లేదంటే తక్కువ మార్క్స్ వస్తుందా అన్నది మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఒక్క 2 days మ్యాక్సిమం ఈరోజు అందరూ పెట్టేస్తే మేబీ చెప్పేయచ్చు, ఎర్లీగానే చెప్పేయచ్చు. ఓకే, సో అందరూ ఇంకా ఎవరైతే ఉన్నారో సో 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సో ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఓకే, యా, సో ఇది మాత్రం మర్చిపోకండి, ఎలా చేయాలో అన్నది అర్థమైంది కదా. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.